44 into 3, 666 into 4, 4 9s into 5. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది చూడండి. ఫస్ట్ యూనిట్ డిజిట్ మల్టిప్లై చేయండి. 4 3s are 12. ఇది 1, ఇది 2. 4 3ల 12. ఈ 4 యూనిట్ డిజిట్ ముందు ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 1 ఉంది కాబట్టి స్లాష్ పెట్టుకోండి. ఈ రెండింటినీ కూడండి. 1 + 2 3. ఇది చెప్తున్నాను. 6 4s are 24. 2 ఇక్కడ 4 ఇక్కడ. 6కి ముందు ఎన్ని 6లు ఉన్నాయి? 2 6లు ఉన్నాయి. 2 స్లాషులు పెట్టుకోండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 + 4 ఎంత? 6. ఆన్సర్ ఎంత? 2664. ఆన్సర్ ఎంత? 2664. 9 5s are 45. 4 5. 9కి ముందు ఎన్ని 9s ఉన్నాయి? 3 9s ఉన్నాయి. 3 స్లాషెస్ పెట్టుకోండి. వాట్ ఈజ్ 4 + 5? 9. 4,995. 4,995. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఈ ఆన్సర్ చెప్పండి సార్. 222 into suppose for example 7. into for example 7. Right? 2 7s are ఎంత? 14. 1 4. 2కి ముందు ఎన్ని ఉన్నాయి? 2. 1 + 4 5. 1 + 4 5. 1554. 1554. లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే సెకండ్స్లో సాల్వ్ చేస్తారు సార్. అర్థం అవ్వాలంతే. రైట్? నవ్ ఇక్కడ చూడండి సార్. 15 into 62, 15 into 72, 15 into 124, 15 into 236. 5ని మనం ఏం చేసాము? 10/2గా రాసుకున్నాం. 15ని మనం ఏం చేద్దాము? 30/2గా రాసుకున్నాం. ఇంటూ 62. అంతే లాజిక్. 15 ఏం చేద్దాము? 30/2 ఇంటూ 72. 15 ఏం చేద్దాము? 30/2 ఇంటూ 124. 15ని 30/2 ఇంటూ 236 రాసుకుందాం. సో 2 ఈ 62ని 2తో డివైడ్ చేస్తే 31. 3 టైమ్స్ చేస్తే 930. 72ని 2తో డివైడ్ చేస్తే 36. 30 ఎంత? ఆన్సర్ 1080. ఏదైతే నంబర్ 15 తోటి లబ్ధం అవుతుందో దాన్ని 2 తోటి డివైడ్ చేయండి. 124 డివైడెడ్ బై 2 అంటే 62. 62ని 3 రెట్లు చేయండి. 186. 0 యాడ్ చేయండి. 1860. ఇదే లాజిక్. 62ని 3 రెట్లు చేయండి. 2. 118 ఇంటూ 30 అంటే 3540. 3540. లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఈ నంబర్ని 2 తోటి భాగారించా. ఎన్నిసార్లు పోయింది? 31 టైమ్స్. దాన్ని 3 టైమ్స్ చేశా. 93. ఒక 0 ఎండింగ్లో పెట్టుకున్నా. 72ని 2 తోటి డివైడ్ చేశా. 36. 3 టైమ్స్ చేశా. 108. 0 ఎండింగ్లో పెట్టుకున్నా. 124ని 2 తోటి డివైడ్ చేశా. 62. 62 ఇంటూ 3 ఎంత? 186. 0 ఎట్ ద ఎండింగ్ పెట్టుకున్నా. 236/2. ఏదైతే నంబర్ 15 తోటి ఉందో దాన్ని 2 తోటి డివైడ్ చేశా. 3 రెట్లు చేశా. 0 తోటి యాడ్ చేసుకున్నా. 0 తోటి యాడ్ చేసుకున్నాను. లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 15 into 15. రైట్? 15. అదే మీకు 35 అనుకో 70/2. 7 రెట్లు చేయాలి బై 2 చేసి. అదే మీకు సపోజ్గా 45 అనుకోండి. 45 ఈజ్ 90/2. 9 రెట్లు చేయాలి. మీకు 15 అర్థమైంది అనుకోండి. 15 యొక్క గుణి